దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కూడా శివుణ్ణి ఆరాధిస్తారు. దేవ దానవులు కిన్నెర్లు ఉత్తములు అధములకు కూడా శివుడే భగవంతుడు. ఆ విష్ణువు సైతము శివుణ్ణే భక్తితో ఆరాధిస్తూ ఉండేవాడు. విష్ణువు శివుడు భక్తుడు అని తెలిపే ఒక అందమైన కథ కూడా ఉన్నది. ఒకసారి శ్రీ విష్ణువు శివుణ్ణి 108 తామర పూలతో పూజిస్తానని మొక్కుకుంటాడు. తాను తామర పూలు వెతుకుతూ వెళ్తాడు. ప్రపంచం మొత్తం వెతికాక తనకి 107 పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువ అవుతుంది. అప్పుడు శ్రీ విష్ణువు తాను తెచ్చిన పుష్పాలన్నిటినీ శివునికి అర్పిస్తాడు. కానీ శివుడు కళ్ళు తెరవకుండా చిరునవ్వు చిందిస్తూ అలా ఉంటాడు. ఎందుకంటే ఒక పుష్పం తక్కువైంది కాబట్టి. అప్పుడు శ్రీ విష్ణువు నన్ను అందరూ కమలాకారుడని పిలుస్తూ ఉంటారు. నా కన్నులే తామర పువ్వుల్లా అందంగా ఉంటాయని అర్థం. కాబట్టి నా కన్నుల్లో ఒకదాన్ని నీకు అర్పిస్తానని నా కుడి కన్ను పీకి శివునికి అర్పిస్తాను. అది చూసి సంతోషించిన మహాశివుడు విష్ణువు అచంచలమైన భక్తిని చూసి ముగ్ధుడవుతాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, ఓ మహావిష్ణు, ఈ భూప్రపంచం నీతో సమానమైన భక్తుడు మరొకడు లేడు. ఒక పుష్పం సరిపోలేదని నీ కంటినే ఇచ్చావు కదా. నీ భక్తి అమోహం. శివుడు విష్ణువు కన్ను తిరిగి ప్రసాదిస్తాడు. శివుడు విష్ణువుతో ఈరోజు కార్తీక శుక్ల చతుర్దశి, వైకుంఠ చతుర్దశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ముందు నిన్ను సేవించి తర్వాత నన్ను పూజించిన వారికి వైకుంఠ లోకం ప్రాప్తిస్తుందని చెప్తాడు. మహాశివుడు అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి కానుగ్గా ఇస్తాడు. ఈ ముల్లోకంలో ఈ ఆయుధం కంటే శక్తివంతమైన ఇంకో ఆయుధం లేదు అని శ్రీ మహావిష్ణువుకి మహాశివుడు చెప్తాడు.